పొలిటీషియన్స్కి ఆపోజిట్గా లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు లేదా అడ్వకేట్లు వీళ్ళంతా పాలిటిక్స్లోకి వచ్చి మారుస్తాము అంటే మార్చే పరిస్థితులు ఉన్నాయంటారా? మార్చడానికి అవకాశాలు ఉన్నాయంటారా? 100% అవకాశాలు ఉన్నాయి. ఛాన్స్ ఇస్తే మారుస్తారు. ఇవ్వకుండా ఎంతసేపు ఉన్న మీ కులాన్ని, మీ మతాన్ని, లేకపోతే మీకున్న వాళ్ళకున్న బలగాన్ని, డబ్బులను చూసుకొని వాటికే మీరు ఇచ్చుకుంటూ కూర్చుంటే డెఫినెట్గా వాడు మీకెందుకు పని చేస్తాడు? చాలా సింపుల్ అండి. ఆల్రెడీ డబ్బులు ఉన్నవాడు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాడు, ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మంచి డబ్బులు, మంచి ఫ్యామిలీ, మంచి అన్ని పుష్కలంగా ఉన్నవాళ్ళు మీకు ఎందుకు సర్వీస్ చేస్తారు? దేనికోసం చేస్తారు వాళ్ళు చెప్పండి? వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకున్న థింగ్సే ఎక్కువ అండి. అవి చూసుకోవడానికి టైం సరిపోదు. వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఫేవరబుల్గా జీవోలు ఎలా తీసుకురావాలి, వాటికి కావాల్సిన విధంగా ఏం చేసుకోవాలని ఆలోచనలు ఉంటారు. కానీ కామన్ మ్యాన్గా మీరు ఒకసారి ఆలోచించి మైండ్కి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి మీకు చెయ్యాలని చెప్పేసి అని రావు. ఎందుకు? వాళ్ళ మైండ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. వీళ్ళు చేస్తారని గ్యారంటీ ఏంటి? వీళ్ళకి మైండ్లో లేవు, ఏమి లేవు. అంత బిజినెస్లు ఉండవు, అంత డబ్బులు ఉండవు, లేకపోతే అన్ని నావిగేషన్స్. పాలిటిక్స్ లోకి రాకముందు ఎవరికి అలా ఉండవండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్తూ ఉంటారు. పాలిటిక్స్ లోకి రాకముందు మీకు 2 ఎకరాలు, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నా ఆస్తి 1,00,000 కోట్లని మీరే ప్రకటించారు. ఎట్లా వచ్చింది ఇన్ని ఆస్తులు, ఇన్ని ఎకరాలు, లేదా ఇన్ని వేల కోట్లకి ఎలా వచ్చినాయి, లక్షల కోట్లు ఎలా సంపాదించారని చెప్పి అడుగుతున్నారు. పాలిటిక్స్ లోకి రాకముందు ఎవరైనా అదే ఎయిమ్ తో వస్తారు, అదే అంబిషన్ తో వస్తారు. బట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు నాది ఒకటే క్వశ్చన్, అంటే మీరేమంటున్నారు? దోచుకున్న వాడికే దోచుకోమని చెప్తామని అంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి మెంటాలిటీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి 2 ఎకరాలు, ఆ రోజు ఆయన చెప్పింది అదే. ఇప్పుడు నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పి ఆయన చెప్పింది అదే. కేసీఆర్ గారు 5,00,000 కోట్లు, 500 కోట్లు ఎంతో రాష్ట్రానికి ఇస్తామన్నారట. ఆయన వచ్చి 500 కోట్లు ఇచ్చేది నా ఆస్తి 1,00,000 కోట్లని ఆయనే పబ్లిక్ మీటింగ్ లో మహానాడులో అనుకుంటా, మేబీ రాజమండ్రిలో ఆయనే ప్రకటన చేశారు. దాన్ని ఎవరో మళ్ళీ ఏ టెక్నాలజీ పెట్టారు అవి అంటానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఐఏఎస్లు ఐపీఎస్లు అడ్వకేట్లు అటువంటి మెంటాలిటీతో లేకుండా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అదే కదా అంటున్నాను నేను. ఏమండి, ఒకప్పుడు మీకు ఇంత ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ లేదు. ఓకే, ఆ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంత పకడ్బందీగా లేదు, పాన్ కార్డ్ లింకింగ్ లేవు. ఆ టైంలో ల్యాండ్లు వాళ్ళన్ని కబ్జాలు చేసి, స్కాములు చేసి ల్యాండ్లు కొనేసి ఈ రోజు ఆ వాల్యూస్ పెరిగిపోయాయి. ఈ రోజు అంత ట్రాన్స్పరెంట్, ఇన్కమ్ ట్యాక్స్ లో పాన్ కార్డ్ సిస్టమ్ వచ్చేసింది, ఆధార్ కార్డు లింకేజెస్ అయిపోయింది. ఇన్కమ్ ఎటు వచ్చినా చూపించాల్సిందే. బ్లాక్ లో ఒకవేళ వచ్చింది అనుకోండి ఈజీగా దొరికిపోతారు. ఆ సిస్టమ్ ఈ రోజు లేదు. కాబట్టి మా లాంటి కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళంత స్కామ్లు మేము చేయడానికి స్కోప్ లేదు. సరే, ఇప్పుడు అన్ని వచ్చినాయి కదా, మరి ఇప్పుడు రాష్ట్రానికి 1 year లోనే 1,50,000 కోట్లు అప్పులు చేశారు కదా, ఏమైపోయినాయి 1,50,000 కోట్లు? మరి మీకు తెలీదా? ఇంకా తెలీదు. కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఎవరికి? కాంట్రాక్టర్ బిల్స్ పే చేశారు. ఎవరికి పే చేశారు? ఎవరికైనా పే చేసినట్టు పోనీ ఒక జీవో చూపించారు. చాలా మంది ఉన్నారు. జీవోలు చూపించడం ఏందండి, హ్యాపీగా ఉంటాయి అందరు. చాలా మంది బిల్స్ రిలీజ్ అయిపోయాయని చెప్పేసి అని. మీరు ఎక్కడ ఉన్నారు? ఇంకా అందరు పేమెంట్, ఈ గవర్నమెంట్ లో మాకు పేమెంట్లు బాగా వచ్చేసినాయని చెప్పేసి 20% కమిషన్ గవర్నమెంట్ అయిపోతే 20% ఇచ్చేస్తున్నారు, తీసేసుకుంటున్నారు. ఒకప్పుడు మాకు రిట్లన్నా వచ్చేవి. ప్రీవియస్ గవర్నమెంట్ లో మేము రిట్లు వేసేవాళ్ళం హ్యాపీగా. ఏంటి బిల్స్ పే చేయట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి అని. కనీసం అడ్వకేట్లైనా బతికేవాళ్ళు రిట్లు వేసుకొని. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. అడ్వకేట్లకు రావాల్సిన కేసులు ఎందుకు మాకు అదే డబ్బులు మాకు ఇచ్చేసి మేము ఇచ్చేస్తాం అంటున్నారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 1,50,000 కోట్లు అన్ని కాంట్రాక్ట్లకు ఇవ్వడానికి సరిపోయినాయా? కాబట్టి రాష్ట్రానికి ఏం చేయలేకపోతున్నారు. అంతే కదా మరి, పాపం అంతే కదండి. సో ఏంది అసలు లిక్కర్ మాఫియా ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా అని చెప్పి గత కొద్ది రోజులుగా హడావడి చేస్తున్నారు. దానికి ఏదో దీన్ని బయటికి తీసుకొచ్చి దీనికి మొత్తం చుట్టూతో ఉన్నది అసలు జగన్మోహన్ రెడ్డి దీని కర్మకర్త క్రియ అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. ఇంకా రేపు మాపో అరెస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోయారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళిపోయారు, అమిత్ షా గారి పర్మిషన్ వచ్చేసింది, ఇంకా అరెస్టే అనేటువంటి ఫైనల్ అయిపోయింది. ఇంకా రేపు మాపో అరెస్ట్ అన్న దాని దగ్గర నుంచి కూడా అసలు లిక్కర్ కేసు గురించి ఎవరో మాట్లాడకండి అనేటువంటి కామెంట్లు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్లో చేశారు. అప్పటి నుంచి ఆగిపోయినాయి, అసలు ఇంకెవరు దాని గురించి మాట్లాడట్లేదు, అయిపోయింది. ఏంది అసలు అంత హైప్ ఎందుకు క్రియేట్ చేశారు? దానికి అంత దీపావళి బాంబులాగా ఏదో నేను ఆటం బాంబు పెడితే తుస్మని ఆగిపోయినట్టు తుస్ అన్నట్టుగా పోయింది. ఎందుకు పోవాల్సి వచ్చింది అలాగా? లేదు ఇంకా దట్ కేసు స్టిల్ అలైవ్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? నాకు తెలిసి భారతదేశంలో హిలేరియస్ జోక్ ఆఫ్ రెజిమ్ క్రియేటెడ్ స్కామ్ ఆర్ రెజిమ్ క్రియేటెడ్ కేసు అంటే ఇదే ఉంటది దేశంలో అలాంటివి చూసుకుంటే గతంలో చేసిన లిక్కర్ స్కామ్స్ చాలా ఉంది కదా. నేను అదే అంటున్నా, వాటన్నిటితో పోల్చుకుంటే హిలేరియస్ జోక్ అంటున్నా నేను. ఓకే, హిలేరియస్ జోక్ ఆఫ్ ద కంట్రీ అవుతుంది. ఎందుకంటే
నాదొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ రంగం నడిపితే స్కామ్ అవుతుందా, ప్రభుత్వ రంగ సంస్థల్లో నుంచి దాన్ని తీసుకెళ్లి బయట ప్రైవేటీకరణ చేస్తే స్కామ్ అవుతుందా? నాకు అది చెప్పండి. ప్రైవేటీకరణ చేస్తే స్కామ్ ఉంది. ఎందుకు అవుతుంది? ఎందుకు? బెనిఫిట్ పొందేది ఎవరు? నీకు ఎందుకు ఇస్తున్నాము? అది కాదండి, నాకు చాలా సింపుల్ అండి. డబ్బులు దాంట్లో బెనిఫిట్ పొందేది ఎవరు? ప్రైవేటీకరణ చేస్తే మీరన్న క్వశ్చన్ లో మీరు వేసిన దాంట్లో ఒకవైపు చూస్తే ప్రైవేటీకరణ ఇస్తేనే లాభాలు వస్తాయి, ప్రైవేటీకరణ ఇస్తేనే లంచాలు వస్తాయి, ఎవరిస్తే వాళ్ళే పొందుతారు కదా, అంతే కదా, అంతే. అక్కడ ఆగండి. అదే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సంస్థలా పనిచేస్తే పొందేది ఎవరు? లాభం వచ్చేది ఎవరికి? లాభం వచ్చినా ప్రభుత్వానికి వస్తుంది, నష్టం వచ్చినా ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఎవరికి వచ్చినట్టు? అవి ప్రజలకు వచ్చినట్టే. అదే ఒక సంస్థకు వస్తే ఆ సంస్థ బతుకుతుంది. మరి దాన్ని స్కామ్ అందామా, దీన్ని స్కామ్ అందామా? జనరల్ గా అలాగే అనాలి. జనరల్ గా దాన్నే స్కామ్ అనాలి. మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అమర్ గారు ఒక్క నిమిషం, ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రైవేటీకరణ చేస్తే స్కామ్ అందామా, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలు ఉంటే స్కామ్ అందామా? ఎందుకు విశాఖపట్నం స్టీల్ గురించి ప్రైవేటీకరణ చేస్తే అది పెద్ద ఇదైపోతుంది, వాళ్ళకి చీప్ గా ఇచ్చేస్తున్నారు, అది పెద్ద స్కామ్ అని చెప్పేసి ఎందుకు మనం ఉద్యమాలు చేసాం? ఎందుకంటే ఒకరు బాగుపడతాడు, ఒకడికి ఆస్తులు క్రియేట్ అవుతున్నాయి, చీప్ దొరుకుతున్నాయి, వాడు ఎంజాయ్ చేస్తాడు. అదే గవర్నమెంట్ లో ఉంటే అది అందరికి వస్తుంది, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, ప్రభుత్వాన్ని యూజ్ చేస్తారు. ఆ ప్రభుత్వం ఎవరిది? మంది కాబట్టి ఈ రోజు వీటి ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభుత్వం అలానే ఉంటుంది. కానీ ఇక్కడ నో, దిస్ ఇస్ బిగ్గెస్ట్ స్కామ్. సో ఇక్కడ ఏం చేశారు? 2019 నుంచి 24 వరకు గవర్నమెంట్ నడిపేవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, స్కామ్ ఇదే అదా?